బ్రో ఫైన్. యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అంటే లైక్ కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ అనే కాదు, ఏదైనా సరే ఒక క్లౌడ్ తీసుకోవచ్చు, లైక్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్ ఆర్ జీసీపీ ఎనీథింగ్. సో జనరల్గా క్లౌడ్ దేనికి అంటే లైక్ క్లౌడ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే లైక్ ఒక ఇంటర్నెట్ కెఫే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు మాట మీరు. లెట్సే ఇది ఒక ఇంటర్నెట్ కెఫే. చిన్నప్పుడు మనం ఎలా చేసేవాళ్ళం అంటే లైక్ ఒక సిస్టమ్ కావాలి అన్నప్పుడు 10 రూపీస్ ఇచ్చేసి లైక్ వీ యూస్ టు లైక్ యూజ్ ఇట్ ఫర్ 1 hour. ఆర్ ఇంకా కొంతమంది ఆఫర్స్ ఎలా పెడతారంటే మీకు ఒకవేళ 2 hours కంటే 15 రూపీస్, ఈచ్ 1 hour అంటే లైక్ 10 రూపీస్ 10 రూపీస్. సేమ్ అదే విధంగా ఇక్కడ ఆ లోపల ఉన్న సిస్టమ్కి మీకు సంబంధం లేదు, కానీ మీరు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి యూవేర్ యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఒక 10 రూపీస్ ఎంత ఇస్తున్నారు. ఇట్స్ లైక్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ యూ యూజ్ యువర్ గోన్ పే దెమ్ అనమాట. సేమ్ కాన్సెప్ట్ ఏడబ్ల్యూఎస్లో కూడాను, పే యాజ్ యూ గో. ఎంతవరకు వాడతారో అంతవరకే పే చేయండి అని చెప్పేసి. అందుకు ఇది లైక్ బాగా పాపులర్ అయింది బికాస్ కాస్ట్ రిడక్షన్. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఈ సిస్టమ్ కానీ హ్యాంగ్ అయినా, వెనకాల సిపియూ ఏదైనా సరే చెడిపోయినా సరే దానికి మీకు లింక్ లేదు, ఎందుకంటే అది కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ వాడేది కాబట్టి, లైక్ ఇంటర్నెట్ కెఫే వాడేది కాబట్టి వాడే బాగు చేసుకుంటాడు, వాడే రీప్లేస్ చేసుకుంటాడు, అన్నీ ఆడే చూసుకుంటాడు. సో సర్వర్స్ ఏదైనా సరే మీరు దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. లైక్ దాని సెక్యూరిటీ లైక్ ఒకవేళ దొంగలు ఇచ్చేసినా సరే మీకు దానికి సంబంధం లేదు, కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ మీద ఉంటుంది కాబట్టి అది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ లైక్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి ఇట్స్ మోస్ట్ సెక్యూర్. అండ్ ఆల్సో ఇప్పుడు మన ల్యాప్టాప్లోనే అప్లికేషన్ రన్ చేసాము అంటే 24 hours మన సిస్టమ్ రన్ చేసి ఉంచలేము కదా. బట్ ఇక్కడ లైక్ ఏసీ ఉంచాలి, లైక్ సిస్టమ్ వేడెక్కకుండా ఉండాలంటే ఇవన్నీ జాగ్రత్తలు చూసుకోవాలి. బట్ క్లౌడ్లోని మీరు దాని గురించి ఏం వరీ అవ్వక్కర్లేదు. యూ కుడ్ రన్ ద సిస్టమ్ లైక్ 24 hours. ఎంతసేపు రన్ చేస్తున్నారో దాని కాస్ట్ మాత్రం మనం పే చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో కంప్లీట్గా లైక్ ఆన్ ప్రెమ్లో ఏం చూసినా సరే యూ విల్ హ్యావ్ ఇట్ ఇన్ ద క్లౌడ్, లైక్ బిఇట్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. ఫస్ట్ వచ్చింది ఏడబ్ల్యూఎస్ని కాబట్టి. సో అండ్ దాని తర్వాత అజూర్ అండ్ జీసీపీ లైక్ దే కాపీడ్ లైక్ వాట్ ఎవర్ టూల్స్. సో సిమిలర్గా ఉంటాయి మొత్తం అన్నీ చేరి క్లౌడ్స్ అన్ని, జస్ట్ లైక్ ఇంకేదైనా చెప్పడం జస్ట్ లైక్ సిమిలర్ ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఫిజికల్గా ఉన్నాయి కదా సిస్టమ్స్, సేమ్ వే ఫిజికల్గా డేటా సెంటర్స్ అని చెప్పి ఏడబ్ల్యూఎస్లోని చాలా చోట్ల ఉంటాయి అన్నమాట. లైక్ ఫిజికల్గా చాలా చోట్ల లైక్ వరల్డ్ వైడ్ ఉన్నాయన్నమాట. సో ఎక్కడి నుంచి లైక్ వియా ఇంటర్నెట్ యు ఆర్ యాక్సెసింగ్. సో వియా ఇంటర్నెట్ మీరు ఇంటర్నెట్ ఉంటే కానీ లైక్ పోర్టల్కి లాగిన్ అవ్వలేం. సేమ్ సో వియా ఇంటర్నెట్ వీఆర్ యాక్సెసింగ్ ద క్లౌడ్ విచ్ ఈజ్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అన్నమాట. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ ఎలాగైతే లైక్ ఇక్కడ అది డేటా సెంటర్లో ఉంది కాబట్టి ఈ డేటా సెంటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే డేటా సెంటర్స్ ఉన్నాయో వాటిని మనం ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అంటాం. సో ఆ పర్టికులర్ రీజియన్లోనే డిప్లాయ్ చేయగలుగుతున్నాం అంటే పర్టికులర్ రీజియన్లో ఒక డేటా సెంటర్ ఉంది, ఇట్స్ నథింగ్ బట్ హౌస్ విత్ బిగ్ సర్వర్స్. అలా కాకుండా రీజియన్లోని కొన్నిసార్లు యూ విల్ సీ అవైలబిలిటీ జోన్. ఫర్ సపోజ్ ముంబైలోనే లైక్ లెట్ సపోజ్ హైదరాబాద్లో అనుకుందాం, హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక చోట ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ ఉంది, అండ్ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్లో ఒక చోట ఉంది. సో దీస్ ఆర్ కాల్డ్ అవైలబిలిటీ జోన్స్ అన్నమాట. ఒకే రీజియన్లోని డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే దాన్ని మనం అవైలబిలిటీ జోన్స్ అంటాం. సో దిస్ ఇస్ రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. అండ్ ఇక్కడ కన్సోల్కి వచ్చేసరికి యూల్ హ్యావ్ ఎవ్రీథింగ్ అనమాట. ఫర్ సపోజ్ మిషన్ కావాలి అంటే జస్ట్ ఒక ఫిజికల్ మిషన్ లాంటిది, యూ కుడ్ గో ఫర్ EC2. అలా కాదు నాకు హార్డ్ డిస్క్ లాంటిది కావాలి అంటే యూ కుడ్ గో ఫర్ EBS. సారీ, EBS యాక్చువల్లీ ఇట్స్ ఎ ఫ్యూచర్, ఐఎమ్ నాట్ గెటింగ్ ఫైన్. లేదంటే లైక్ స్టోరేజ్కి ఏం కావాలన్నా సరే S3 బకెట్. అలాగా లైక్ మనం యాక్చువల్గా గోడాడీలో డొమైన్ తీసుకున్నాం కదా, గోడాడీలో కాకుండా ఏడబ్ల్యూఎస్లో తీసుకోవాలంటే ఇప్పుడు గో ఫర్ రూట్ 53 DNS అనమాట. అలాగే మన SSL సర్టిఫికేట్ కూడా నేమ్ జీప్లో తీసుకున్నాం. యూ కెన్ యాక్చువల్లీ గెట్ ద SSL సర్టిఫికేట్ ఇన్ AWS ఇట్సెల్ఫ్. మీకు ఆన్ ప్రెమ్లో ఏం కావాలన్నా సరే ఒక క్లౌడ్ సర్వీస్లో దొరికేస్తుంది అన్నమాట. కంప్లీట్ ఎండ్-టు-ఎండ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ డేటాబేసెస్, RDS. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే లైక్ మానిటరింగ్కి లెట్స్ సే
మానిటరింగ్కి యూల్ గెట్ లైక్ క్లౌడ్ వాచ్, లైక్ వాట్ ఎవర్ యూ కుడ్ కీప్ అన్ అలారం, మెట్రిక్స్, ట్రేసెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది కాకుండా ఫర్ సపోజ్ ఒక సర్వీస్ మీరు రన్ చేయాలనుకుంటున్నారు, ఆ సర్వీస్ ఎంత కాస్ట్ అవుతుందో తెలియదు అన్నప్పుడు డైరెక్ట్గా రన్ చేయక్కర్లేదు. యూ కెన్ గో ఫర్ ఏడబ్ల్యూఎస్ ప్రైసింగ్ క్యాలిక్యులేటర్. సో ఏ రీజియన్లో డిప్లాయ్ చేస్తారో, ఎంతసేపు డిప్లాయ్ చేస్తారో అని చెప్పేసి యూ కెన్ జస్ట్ క్రియేట్ అన్ ఎస్టిమేట్. ఇట్ విల్ టెల్ యూ లైక్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి. ఎస్, అబౌట్ ఈకేఎస్ ఆర్ ఈఎఫ్ఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో డైరెక్ట్ డిప్లాయ్ చేయకుండా ఎస్టిమేషన్ కాస్ట్ కూడా చూసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొకటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ మిస్డ్ అప్డేటింగ్ యూ ఈజ్, ఒకసారి రీజియన్లో డిప్లాయ్ చేశాక మీకంటూ ఒక పర్టికులర్ వీపీసీ ఇస్తారు అన్నమాట. సో వాట్ ఈస్ దిస్ వీపీసీ అంటే లైక్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఈ వీపీసీలోనే ఏదైనా సరే డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తాం. లెట్ ఇట్ బి ఎనీ రిసోర్స్ లైక్ EC2 కానీ ఏదైనా సరే, లైక్ ఇందులో ఒక సెట్ ఆఫ్ ఐపీస్ ఇస్తారు, సబ్నెట్స్ అంటాం మనం. సో EC2 డిప్లాయ్ చేస్తే ఒక ఐపీ వస్తుంది కదా, ఆ ఐపీ ఖచ్చితంగా లైక్ ఈ వీపీసీలో ఉంది కాబట్టి ఒక ఐపీ అసైన్ అయింది అన్నమాట. సో అండ్ ఇంకొకటి దిస్ ఆర్ లైక్ వీపీసీస్, అండ్ ఇంకొకటి సెక్యూరిటీ గ్రూప్స్ యాజ్ యూ నో, లైక్ ఫ్లో ఇన్ అండ్ ఫ్లో అవుట్. ఇంకొకటి లైక్ ద మెయిన్ కాన్సెప్ట్ దట్ ఐ వాంటెడ్ టు టేక్ నౌ ఈజ్ AWS సర్వీస్ ఎక్కడికి వెళ్ళిపోయింది. IAM అన్నమాట. IAM ఇస్ లైక్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. జనరల్గా ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇక్కడ చూసుకుంటే నేను యాక్చువల్గా రూట్లో లాగిన్ అయ్యాను. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, ఎందుకంటే రూట్ అంటే లైక్ ప్రతి రీసోర్స్కి యాక్సెస్ ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. జనరల్ కంపెనీస్లో పాటించేది లెట్స్ సే లైక్ డెవ్ ఎన్విరాన్మెంట్ కంటూ ఒక అకౌంట్ క్రియేట్ చేసాం అనుకుందాం. ఎస్, సమ్ కస్టమ్ పాస్వర్డ్. సో యూ కుడ్ అటాచ్ పాలసీస్ అనమాట. ఇప్పుడు రూట్ అకౌంట్ అంటే నాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో అలా కాకుండా సపోజ్ ఒక డెవలపర్ సమ్మన్ లైక్ ఈజ్ యూజింగ్ ఓన్లీ EC2. సో వాడికి నేను RDS యాక్సెస్ ఇవన్నీ ఇచ్చి వేస్ట్ కాబట్టి ఓన్లీ నేను EC2 యాక్సెస్ మాత్రం ఇస్తాను అన్నమాట యూజర్కి. సో ఇంకే యాక్సెస్ ఇవ్వను. సో దాట్ లైక్ వాడు బిల్డింగ్కి వీటికి లైక్ దేన్ని గెలకడానికి అవ్వదు. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఎవర్ ఐ గివ్ యాక్సెస్ హీ కెన్ యూజ్ ఇట్, అండ్ దట్ టు ఇన్ దిస్ పర్టికులర్ అకౌంట్. సో దిస్ ఈస్ ద URL హీ హ్యాస్ టు సైన్ ఇన్ టు, అండ్ యూజర్ని ఇప్పుడు జనరల్గా అంటే నేను రూట్ కాబట్టి ఇది. సో దిస్ ఈస్ హౌ యూ విల్ గెట్ అన్నమాట. అంటే జనరల్గా చూసుకుంటే లైక్ కంపెనీస్లో వీటికి లైక్ IAM ఈజ్ మస్ట్. ఎందుకు అంటే లైక్ యాక్సెస్ ప్రతి ఒక్కరికి అన్నీ ఇవ్వకూడదు, లైక్ ఇట్స్ నాట్ సెక్యూర్ వే కాబట్టి. అందుకు మనం ఇలా AWS IAM అకౌంట్ తీసుకొని లైక్ విల్ గివ్ పాస్వర్డ్ అండ్ దీస్ థింగ్స్. దిస్ ఈస్ అబౌట్ లైక్ యూజర్. యాక్చువల్లీ లైక్ ఇప్పుడు నేను ఎలాగైతే అకౌంట్లో లాగిన్ అయ్యాను, యూ కుడ్ లాగిన్ లైక్ యూజింగ్ దిస్ URL. లెట్స్ సే this is dev. నేను యాక్చువల్గా ఇచ్చింది ఓన్లీ EC2 యాక్సెస్ కాబట్టి లైక్ ఇఫ్ యూ సీ ఇఫ్ ఐ ట్రై టు యాక్సెస్ S3 bucket, yeah, you could see it's failed to create bucket because నా IAM console కి పర్మిషన్స్ లేవు కాబట్టి. So that is why it's important to have a separate IAM account so that like users don't make any mistakes, and it's like completely authenticating only things they need అన్నమాట. ఇదే అబౌట్ IAM యూజర్స్. ఇంకొకటి రోల్స్. ఇక్కడ మనం ఎలాగైతే యూజర్ టు యూజర్ ఇచ్చామో ఇక్కడ రీసోర్స్ టు రీసోర్స్ మాట. ఫర్ సపోజ్ లైక్ EC2 నుండి S3 బకెట్కి యాక్సెస్ అవ్వాలి అనుకుంటే యూ హ్యావ్ టు క్రియేట్ అ రోల్.
S3 బకెట్ నుండి RDS ఇన్స్టెన్స్కి ఇవ్వాలి అన్నా సరే యూ హ్యాడ్ టు క్రియేట్ అ రోల్. సో దట్స్ హౌ లైక్ రోల్స్ వర్క్. ఇట్స్ అబౌట్ యూజర్స్. అండ్ ఇంకొకటి యూజర్ గ్రూప్స్ ఏంటంటే ఫర్ సపోజ్ నాకు డెవలపర్స్ అండ్ టెస్టింగ్ టీమ్ అలా లైక్ 3-4 నా గ్రూప్స్ ఉన్నాయి మా కంపెనీలో ఉన్నప్పుడు, డెవలపర్ కంటూ ఒక సెట్ ఆఫ్ గ్రూప్ క్రియేట్ చేసి పర్మిషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. లైక్ దే నీడ్ సంథింగ్ లైక్ EC2 ఆర్ సంథింగ్ లాండా. అండ్ డేటాబేస్ అడ్మిన్స్కి ఓన్లీ RDS ఇన్స్టెన్స్ యాక్సెస్ ఇచ్చుకుంటూ వెళ్తే ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతే ఐల్ బి యాడింగ్ టు దోస్ గ్రూప్స్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ లైక్ ఒక్కొక్క యూజర్కి క్రియేట్ చేయడం కంటే యూ కుడ్ గో ఫర్ గ్రూప్స్. అండ్ ఎస్, ఇది ఒక కైండ్ ఆఫ్ బేసిక్ ఓవర్వ్యూ. ఐ థింక్ ఐఎమ్ డన్ విత్ ఇట్. Let me stop the recording. We'll go for the main topic now.